రంగారెడ్డి జిల్లా షాద్నగర్ దగ్గర స్కూల్ బస్సు బోల్తా పడింది. బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంతో బెంగళూరు హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. బస్సు డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ దగ్గర స్కూల్ బస్సు బోల్తా పడింది. బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంతో బెంగళూరు హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. బస్సు డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, రంగారెడ్డి జిల్లా షాద్నగర్ దగ్గర స్కూల్ బస్సు బోల్తా పడింది. అందులో ఎంతమంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు? గాయపడిన విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉంది? అయితే ఈ యొక్క ప్రమాదం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మండలంలో చోటు చేసుకుంది. మొత్తానికి షాద్నగర్ సంబంధించిన విషయంలో చూస్తే ప్రధానంగా స్కూల్ బస్సు ఒక్కసారిగా బోల్తా పడడంతో 63 మంది విద్యార్థులు స్కూల్ బస్సులో ఉన్నారు. దాని తర్వాత దీనికి సంబంధించి వెంటనే స్థానికులు బస్సులో సంబంధించిన చూస్తే ప్రధానంగా వీరిని కొంతమంది పిల్లల్ని కూడా గాయాలైతే ఎవరైతే వాళ్ళని హాస్పిటల్ కూడా తరలించారు. అయితే ఈ షాద్నగర్ సమీపంలో స్కూల్ బస్సు బోల్తా పడింది. అయితే వీరంతా కూడా హైదరాబాద్ లోని జల విహార్ కు వస్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా దీనికి సంబంధించి స్కూల్ సంబంధించిన సిబ్బంది కూడా చెప్తున్నారు. అయితే బెంగళూరు హైవే పైన బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి ముందున్న కారును ఢీ కొట్టిన దాని తర్వాత ఒక్కసారిగా రైట్ సైడ్ కి బోల్తా పడింది. అయితే రైట్ సైడ్ బోల్తా పడడంతోనే డ్రైవర్ తో పాటు పిల్లలకు స్వల్పంగా గాయాలయ్యి వెంటనే స్థానికులు వారిని పిల్లల్ని బయటికి కూడా బస్సు నుంచి తీశారు. దాని తర్వాత హాస్పిటల్ కూడా అందించారు. అయితే ప్రజెంట్ మాత్రం ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు. కేవలం స్వల్ప గాయాలతోనే అందరూ కూడా బయటపడిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఇదంతా కూడా డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే చోటు చేసుకున్నట్లుగా దీనికి సంబంధించి ప్రధానంగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే డ్రైవరు అతి వేగంగా వెళ్లడము, నిర్లక్ష్యంగా నడిపినట్టుగా దీనికి సంబంధించి ఘటనా స్థలంలో ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు ఉదయం స్కూల్ నుంచి కూడా 63 మంది పిల్లల్ని తీసుకొని జల విహార్ కు వస్తుండగానే ఈ ప్రమాదం చోటు చేస్తుంది. దీంతో బెంగళూరు హైవే పైన కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ జామ్ అయిన నేపథ్యంలో ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు కూడా ఘటనా స్థలానికి కూడా చేరుకున్నారు. అయితే బస్సును జేసీబీ దీనికి సంబంధించి దాని ద్వారా కూడా పక్కకు తీస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. దాని తర్వాత ట్రాఫిక్ మొత్తం కూడా ప్రజెంట్ క్లియర్ చేసిన పరిస్థితి కూడా మనం చూసాము. అయితే ఇంకా కొద్దిగా ట్రాఫిక్ జామ్ ఉంది. ఇంకా మరి కొద్దిసేపట్లో ట్రాఫిక్ కూడా పూర్తిగా క్లియర్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే బెంగళూరు హైవే పైన నిత్యము వేల సంఖ్యలో వాహనాలు తిరుగుతూ ఉంటాయి కాబట్టి దీంతో వెంటనే దీనికి సంబంధించి పోలీసులు ఆ ట్రాఫిక్ కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి చూస్తాము. అయితే దీనిపైన కేసు కూడా నమోదు చేస్తాం. ఎవరిది తప్పు ఉందనే దానిపైన కూడా దర్యాప్తు జరుపుతామని చెప్పి మరోవైపు పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ఇలా 63 మంది పిల్లలు బస్సులో ప్రయాణిస్తుండగా డ్రైవర్ మాత్రం చాలా అప్రమత్తంగా చాలా నెమ్మదిగా బస్సులో నడపాల్సి ఉంటుంది. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి వారికి తెలియదు కాబట్టి డ్రైవర్ సంబంధించిన నేపథ్యంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం డ్రైవరు ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందనేది మాత్రం ప్రధానంగా ప్రత్యక్ష సాక్షి కూడా చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.